ఇది తమిళనాడు వంటకం. నేతి బీరకాయతోటి కూర. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి చేస్తాము. కొబ్బరి నూనె పోపేస్తాం. రైట్. ఇది మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేతి బీరకాయ ఈ విధంగా కట్ చేసుకుందాము. అయితే నేతి బీరకాయలో చేదు ఎక్కువగా ఉంటుంది. చేదు కాయలు ఉంటాయి, ఎక్కువగా వస్తుంటాయి. చేదుకాయ పడ్డదంటే కూర మొత్తం రుచి పాడుతుంది. కాబట్టి కట్ చేసే ముందర చిన్న ముక్కని టేస్ట్ చూడండి. చేదు ఉంటే కనుక వాడకండి. ఇది కొబ్బరి నూనె పోపు వేగింది. వెనకాల కొబ్బరికాయ, సగం కొబ్బరి, మిరియాలు 2 వేసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్ పూర్తిగా చెప్తాను. అది మెయిన్ వీడియోలో. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నటువంటి ముద్దని పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు పోపు వేగింది కదా, ముక్కలు వేసేద్దాం. నూనె కాగిన తర్వాత పోపు వేసుకున్నాం కదా, పోపు వేసిన తర్వాత పోపులో ముక్కలు వేసాము. ముక్కలు వేసి 2 నిమిషాలు వదిలిపెట్టేసి ఇప్పుడు ఉప్పు వేసాం. పైనుంచి ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని దీన్ని మూత పెట్టి వదిలిపెడదాము. అయితే ఇది గిన్నె వేరే రకం గిన్నెలో చేస్తారు. ఇట్లాంటి గిన్నెలో మనకి డిస్ప్లేకి అనువుగా ఉంటుందన్న దాంతో నేను మూకుల్లో చేస్తున్నాను. గిన్నెలో చేయాలి ఇది. యాక్చువల్గా గిన్నెలో చేస్తే బాగా వస్తుంది. నేను డిస్ప్లేకి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో మూకుల్లో చేస్తున్నా. రైట్. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాం. ఉప్పు అది వేసి ఒక 3-4 నిమిషాలు వదిలిపెట్టాము. నీళ్లు మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాము, కొబ్బరిని దీంట్లో కలుపుదాం. కొబ్బరి వేసేసాము. కూర మనకి కంప్లీట్ అయిపోయింది. దింపుకోవడమే. వేడివేడిగా ఇది చపాతీ, రైసు, దోశ అన్నిట్లోకి ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ట్రై చేయండి.